International lab facility. Student-led startups. Great academic exposure. KL. Deemed to be university. జాన్ 21వ తేదీ ప్రారంభించి, ఎందుకంటే ప్రతి పంచాయతీకి పోయి, ప్రతి గ్రామాల్లో, ప్రతి వీధికి పోయి మన ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు, వచ్చే 5 సంవత్సరాలు ఏం చేయబోతున్నారని కూడా ప్రజలకి తెలియపరచాలని చెప్పేసి ఇంటెన్సివ్గా క్యాంపెయిన్ తీసుకుంటూ, ఎందుకంటే చరిత్రలో ఇది మొదటిసారి ఒక ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత మొత్తం మేనిఫెస్టో అమలు చేసి ప్రజల్లో పోవడం అనేది మొదటిసారి జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి కాదు, ఈ కొత్త వ్యవస్థ తెలియాలి కాబట్టి ఎక్కువగా ప్రజల్లో తెలియపరిచేటట్టు ఈ ప్రోగ్రాం పెట్టామండి. అంటే మా వాళ్ళు కూడా చెప్పాను, వాళ్ళు కొంచెం రాత్రి పూట దొంగలు వస్తున్నారని జాగ్రత్తగా ఉండమని చెప్పి తలుపులు వేసుకోమన్నాను. ఎందుకంటే ఎవరో నాయకులు, మీకు అందరికీ తెలుసు ఎవరు అనేది, దాదాపు పాపం సంవత్సరం నుంచి వేరే కాన్స్టిట్యుయెన్సీ కోసం ట్రై చేస్తూ లాస్ట్లో ఏమీ లేకుండా మన కాన్స్టిట్యుయెన్సీలో పెట్టారు. ఒక నెల ముందర వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకొని పోయి మన లీడర్ని ఏదో వాళ్ళ చేతిలో పెట్టి స్పెషల్ ప్యాకేజీలు అని చెప్పేసి చెప్తూ తీసుకోవాలని చెప్పి చాలా ప్రయత్నంలో ఉన్నారు. ప్రజలందరికీ తెలిసిపోయింది ఎవరన్నా పోయే వాళ్ళు దేనికోసం పోతున్నారు అనేది. దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ఉంటూ అక్కడ పోతున్నారంటే దేని కారణం అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది. కానీ మా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండమంటున్నాను. పోయిన వాళ్ళంతా దాదాపు ఎక్కువ మంది వాళ్ళ పార్టీ వాళ్ళే, కానీ చూపించడం మాత్రం ఇదిగో మాకు చేరిపోయారు అని చెప్పేసి చెప్పడం తప్పింది తప్ప ఆ ప్రయత్నంలో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఒకటి మాత్రం వాళ్ళకి ఇంకా అర్థం చేసుకోలేదు, ఇంకా ఇప్పుడు దాకా కూడా అర్థం చేసుకోలేదు. కొన్ని లీడర్లు ఏదో కొనుక్కోవచ్చు, కానీ ప్రజలందరూ ఓట్లు మాత్రం కొనలేరని చెప్పి మీ అందరికీ మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఆ ప్రయత్నం ఎన్ని చేసుకున్నా కానీ, వాళ్ళ పార్టీలు కూడా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కానీ అసలైన పొత్తు ప్రజలతో పెట్టుకోవడం మర్చిపోయినారు. ఈ ప్రయత్నాలన్నీ పాత రోజుల్లో జరిగేవి, ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. ప్రజలందరికీ ₹1 పంపిస్తే రూపాయి చేరింది. సేవలు కూడా వాలంటీర్ ద్వారా అందుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు ఏ విధంగా ఉన్నారని గమనించకుండా ఏదో కొన్ని నాయకుల దగ్గర పోయి కొనుక్కుంటే వాళ్ళ ప్రచారం కానీ వాళ్ళ ఎలక్షనరింగ్ అయిపోయింది. కానీ ఇప్పుడు దాకా మీరు కూడా గమనించుంటే బయట ప్రచారం ఏం లేదు. అంతా మార్కెట్లో పోయి ఏదో వస్తువులు కొనుక్కునేటట్టు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల్లోకి పోయి ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు దాకా అయితే చెప్పలేదు. అందుకు తప్పకుండా ఈసారి మాత్రం మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు 175 స్థానాలకి 175 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తుంది. ఒక రకంగా మనం గమనిస్తే అసలైన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు కనపడుతుంది. ముందు నుంచి ఎన్నో రోజుల నుంచి మన పార్టీకి అండగా ఉంటూ ప్రతి ఒక్క ఊరిలో జెండా పెట్టి ఎంత కష్టమైన కాలమైనా కానీ మన సీఎం గారికి అండగా ఉంటూ, అదే కాకుండా మన గౌతమ్న సపోర్ట్ చేస్తూ దాదాపు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత ఈసారి కూడా ఫస్ట్ సారి మన ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వంలో ఆ మార్పు ఏందని నేను కడిపిన తర్వాత మన అసలైన నాయకత్వం ఇప్పుడు నిలబడింది. అందుకు ఎవరైనా వేరే కారణాలుగా పోయినందుకు పక్కన పెట్టుకుంటే ఇప్పుడు అసలైన వైఎస్ఆర్సీపీ పార్టీ నిలిచింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.